హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కందిపప్పులో కొత్తిమీర వేసి చేయబోతున్నాను. పాలకూర, గోంగూర, తోటకూర ఎలా వేసుకుంటామో కొత్తిమీర కూడా అలా వేసి చేసుకోవచ్చు. నేనైతే ఇది చేయబోతున్నాను ఫ్రెండ్స్. పుట్టి కొత్తిమీర పచ్చడి అలాగైతే ఎక్కువ తినరు కదా పిల్లలు. పప్పు వేసి వండితే ఏదైనా సరే చక్కగా తింటారు ఫ్రెండ్స్. నేను అవి చేసి చూపిస్తాను చూడండి. ఏం లేదు, సింపుల్ ఫ్రెండ్స్. ఇదంతా కట్ చేసుకొని పప్పు కడుక్కొని అన్నీ దాంట్లో వేసి గోంగూర పప్పులాగే వండుకుంటామే. ఏం లేదు, తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఒంటికి మంచిది, కొత్తిమీర కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. పప్పు కడిగి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కోసి వేసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా బాగా చేసుకున్నాను. దీన్ని కడిగి ముక్కలు చేసి దాంట్లో వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చిన దాకా ఉంచితే పప్పు రెడీ అయిపోతుంది. తాలింపు పెట్టుకోవటమే. ఇదిగోండి ఫ్రెండ్స్, 4-5 సార్లు కడగాలి. ఎందుకంటే ఏ ఆకుకూర అయినా వేసుకుంటుంది కదా, ఇసుక మొత్తం పోవాలంటే చక్కగా కడుక్కోవాలి. కడిగి కట్ చేసుకున్నాను. దీంట్లోనే పసుపు, కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ కొత్తిమీర దీంట్లో పెట్టేసి ఒక 4 విజిల్లు 3 విజిల్లు వచ్చిందా పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్కర్ మూత పెట్టేసి నేనైతే 3 విజిల్స్ చేపిస్తాను. ఎందుకంటే ఎక్కువ మెత్తగా అయిపోయినా బాగోదు, పేస్ట్ లాగా ఉంటుంది. కొంతమంది అయితే రుబ్బరు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ ఉడకనిస్తే సరిపోతుంది. యూట్యూబ్లో ఇన్ని చూశాను కానీ కొత్తిమీర పప్పు వండటం నేను చూడలేదు. నేనే ఫస్ట్ పెడుతున్నానేమో యూట్యూబ్లో. ఇది విజయవాడ స్పెషల్ అండి. కొత్తిమీర ఎక్కువ వచ్చినప్పుడు, చౌకగా ఉన్నప్పుడు కంపల్సరీ అందరూ వండుకుంటారు కొత్తిమీర పప్పు. తినని వాళ్ళు కూడా తింటారు ఇష్టంగా. కొత్తిమీర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చిందాకా ఉంచుతాం. మూత పెట్టి స్టవ్ మీద పెట్టేశానండి. ఇప్పుడు ఇంకో పని చేద్దాం. పచ్చడికి రెడీ చేసుకుందాం. అన్నం కూడా అయిపోయిందండి. త్వరగా ఒకదానమ్మట ఒకటి చేసుకుంటే మనకి లేట్ లేకుండా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, పిల్లలకి క్యారేజీలు కట్టేవాళ్ళు త్వరగా వండుకోవాలంటే ఇలాంటివి వండుకోవాలండి, త్వరగా అయిపోతుంది. అన్నం అయిందండి, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పచ్చడికి వేసుకున్నాం. ఎండాకాలం కదండి, ఏ రోజు ఆ రోజు చేసుకోవాలి. ఇదివరకు వర్షాకాలం, చలికాలం అనుకోండి, ఒకరోజు చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజులు 4 రోజులు తినేవాళ్ళం. ఎండాకాలం ఉండదండి, వేస్ట్ అయిపోతాయి. అందుకే కొంచెం కొంచెం చేసుకోండి, ఏ రోజు ఆ రోజు. గోధుమ ఉప్మా అయినా, మామూలు అట్ట అయినా, పునుగులైనా అన్నిటికీ పచ్చడితో తినేవాళ్ళు. పచ్చడి చేసి పెట్టుకుంటే ఎవరు ఏది అడిగితే అది చేసేసి పచ్చడి వేసి పెట్టచ్చు. ఇవి కూడా వేసిపోయినండి. ఇప్పుడు శనగాల కింద పెట్టామనుకో ఆడిపోతాయి. ఈ మన పప్పు విజిల్స్ వచ్చేలోగా మనం ఈ పనులన్నీ చేసేసుకోవచ్చు అండి. టైం సేవ్ అవుతుంది, త్వరగా అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తినే పచ్చడి ఇదే కాబట్టి నేను డైలీ ఇదే చేస్తాను. నాకైతే అల్లం పచ్చడి, టమాటా, పచ్చిమిరపకాయల పచ్చడి ఇష్టం ఫ్రెండ్స్. పిల్లలు తినరు కదా, వాళ్ళ కోసం చేస్తున్నాను. అదే ఆయిల్లో క్రాస్గా పెట్టి తాలింపు వేసుకున్నాను. ఎందుకంటే వెడల్పుగా ఉందనుకోండి, ఆయిల్ మనకి తాలింపు గింజలు వేయడానికి సరిపోదు. ఆయిల్ కొంచెం తక్కువ వాడేవాళ్ళు ఈ టెక్నిక్ని పాటించండి. చూడండి, ఇలాగంటే అసలు ఆయిల్ వేయడానికి సరిపోదు అనమాట, మాడిపోతాయి. అందుకనే నేను కుక్కర్ విజిల్ ఒకటి వచ్చిందండి, ఇంకా 2 వస్తే ఆపేస్తాను. ఈ తాలింపు కూడా అయిపోయింది. ఇంకా పచ్చడి చల్లారాక వేసేయటమే. స్టవ్ ఆపేసుకున్నాను. ఇవి కూడా విజిల్స్ వచ్చేసినాయండి, ఆపేస్తున్నాను. 3వ విజిల్ ఇది. ఈ విజిల్ వేసిన తర్వాత ఆపేస్తాను. ఇంకా ఎక్స్ట్రా పళ్ళు ఉంటే అవి తీసుకొని ఆవిరిపోయేలోగా అప్పుడు వచ్చి తీసి చూపిస్తానండి. ఈలోగా ఈ ఆరినాయి కదా, మిక్సీ వేసుకుంటాను. కొద్దిగా పుట్నాలు కూడా కలపాలి, కలిపితే చిక్కగా ఉంటుంది. పుట్నాలు వేసాను. ఇంక ఇది మిక్సీ వేసుకుంటానండి, ఆరిపోయినాయి.
మా ఫ్రెండ్స్ అంటారు మిర్చి చాలా వేశారు ఘాటుగా ఉండదా అని. ఇప్పుడు వచ్చేవన్నీ ఘాటు తక్కువ ఉన్నాయండి. మేము కారం ఎక్కువ తింటామని చెప్పాం కదా, అందుకని నెయ్యాల్సి వచ్చింది. కారం ఉండట్లేదు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మిక్సీ వేసి తాలింపులో కలిపేస్తాను. ఇది ఉప్మాకు రెడీ చేస్తున్నానండి, బొంబాయి రవ్వ ఉప్మా. ఇది ఇంకా ఆవిరి పోలేదు, పక్కన పెట్టాను. ఒకదానికి ఒకటి పనులన్నీ అయిపోతాయండి, పై పనులన్నీ. పప్పు విసిరిపోయి రెడీ అయ్యేలోగా మనం ఇవన్నీ చేసుకోవచ్చు. అంట్లు కూడా ఎక్కువ అవ్వండి, ఎందుకంటే దీంట్లోనే పచ్చడి వేసి తాలింపు పెట్టాను, దీంట్లోనే పల్లీలు మిర్చి వేపాను. అన్నీ ఒకదానమ్మట ఒకటి చేసుకుంటూ ఉంటే సింక్లో గిన్నెలు కూడా ఎక్కువ అవ్వండి. వంట అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అన్నీ ఒకదానమ్మట ఒకటి చేసుకుంటారు. ఆడవాళ్ళకి వంట తప్ప ఏముందండి, వంట ఇల్లే కదా ప్రపంచం. చిన్నప్పటి నుంచే మనకి వంటలు అంటే ఇష్టం ఏర్పడిపోద్ది, ఎందుకన్నా తెలియదు ఆటోమేటిక్గా. మీరు ఎంతమంది అలా చేశారో తెలియదు, కానీ మేమైతే చిన్నపిల్లలప్పుడు ఇంటికాడ ఉన్నామంటే సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరం కలిసి బొమ్మలకు పెళ్ళిళ్ళు చేసి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఐటమ్స్ తీసుకొచ్చి అన్నీ చిన్న చిన్న గురుగుల్లో వండి, చిన్న చిన్న గిన్నెల్లో వండి బంతిలాగా పెట్టి ఆ బొమ్మలను పట్టుకొని మళ్ళీ ఊరేగించి చాలా చేసేవాళ్ళం అండి చిన్నప్పుడు. అవన్నీ గుర్తొస్తూ ఉంటే చాలా నవ్వు వస్తుంది నాకైతే. మీరు ఎంతమంది అలా చేసుకుంటారు? ప్రతి ఒక్కరు కంపల్సరీ ఆడుకుంటారు కదా చిన్నప్పుడు. నేనైతే ఎక్కువ ఆటలకే టైం స్పెండ్ చేసేదాన్ని. తన్నులు కూడా బాగానే తినేదాన్ని. మా నాన్నగారు అయితే బాగా కొట్టేవాళ్ళు, చదువుకోకుండా ఏంటిదని. అందుకనే చదువు అవ్వదని, ఆడపిల్లలకి చదువు అవ్వదంటే ఆటల గురించే చదువు అవ్వదు కొంతమందికి. అందులో నేను ఒకదాన్ని. అయిపోయిందండి, ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం. ఈ బొంబాయి రవ్వ ఉప్మా అయితే పచ్చడితో బాగుంటుంది. గోధుమ రవ్వ అంటే అది బలం, కానీ బొంబాయి రవ్వ తినకూడదు అంటున్నారు. ఉప్మా ఇడ్లీ తినకూడదు అంటున్నారు, బియ్యం దోశలు కూడా తినకూడదు అంటున్నారు. ఇంకేం తినాలండి మనుషులు? అన్నీ తింటాం మానేస్తే ఎలా బతుకుతారో అర్థం కాదు. నేనైతే బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను, పచ్చడి ఉంది కదా. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తే పొడి పొడిగా వస్తుందండి. మెత్తగా తినేవాళ్ళు అయితే 3 గ్లాసులు పోసుకోవచ్చు. నేనైతే 1కి 2 పోసాను. ఈ కట్ చేసేసుకున్నానండి పప్పు తాలింపుకి. రవ్వ అయితే కొలతగా పెట్టుకున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ అయితే 2 గ్లాసులు వాటర్ పోసాను. మెత్తగా కావాలన్న వాళ్ళు 3 గ్లాసులు పోసుకోవచ్చు. ఈ వాటర్ మరిగినా చూద్దాం. మరిగిని కొంచెం కొంచెం వేసుకొని కలపాలండి. నా చేతిలోనైతే చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను ఇలా పోసేసి వెంటనే కలిపేస్తున్నాను. ఎందుకంటే సెట్టింగ్ అవన్నీ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్. అంత దాకా నేను వెళ్ళలేదు. ఇంకా ఏదో చిన్న వీడియో నా తృప్తి కోసం నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంతమందికి ఈ ప్లాట్ఫామ్ చాలా మంచి చేస్తుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ అనేది ఒంటరిగా ఉన్న, మనసు బాగోలేకపోయినా, నలుగురితో మాట్లాడాలన్న పెద్ద కుటుంబం ఫ్రెండ్స్. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ నాకైతే ఇవన్నీ వచ్చా, నేను చేయగలనా? నాకంటే మంచి మంచి వంటలు చేసేవాళ్ళు, కొత్త కొత్త వెరైటీలు చేసేవాళ్ళు ఉన్నారు. నేను మా ఇంట్లో చేసేదే పెడుతున్నాను, చూస్తారా అని అనుకునేదాన్ని. కానీ చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ. చూసారా, సింపుల్గా అయిపోతుంది. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసామంటే ఇది మగ్గిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే నాకు ఇష్టం. ఇష్టమైనవన్నీ మంచిది కాదు అంటున్నారు, ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇడ్లీ కూడా ఇష్టమే, కానీ చాలా అయింది ఇడ్లీ చేయక. మూత పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. స్టవ్ కట్టేస్తాను. పచ్చడి మిక్సీ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని బాక్స్లో వేసుకొని ఇందాక తాలింపు పెట్టానుగా, అది దీంట్లో వేసేసుకుంటాను. బాక్స్లో వేసేసి
ఇలాగ పిల్లలు జిమ్ నుంచి వచ్చారు, వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ చేయమన్నారు. ఇది వడకట్టి కొద్దిగా వాటర్ పోసి వడకట్టేసి ఇస్తాను ఫ్రెండ్స్. జ్యూస్ కూడా వడకట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ముందు ఇదంతా నరుగంతా తీసేసుకోవాలి. తర్వాత పిల్లలకి గాజు గ్లాసుల్లో వేసి సర్వ్ చేయాలి. పిప్పంతా తీసేసాను. దీంట్లోనే కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే రోజంతా నీరసం లేకుండా చక్కగా ఉంటారు ఫ్రెండ్స్. ఇదైతే వడకట్టి గాజు గ్లాసులో పోసి ఇస్తాను. ఒక పెద్ద దాంట్లో వడకట్టుకోవాలి ముందు. పచ్చడి కూడా బాక్స్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా కావాల్సినంత వాటర్ తర్వాత కలుపుకొని వేసుకోవటమే. ఇది మూత పెట్టేసుకుంటాను. పప్పు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. విజిల్ పోయింది. రుబ్బుకొని తాలింపు వేస్తాను. కొంచెం కళ్ళుప్పు వేసుకొని రుబ్బుకుందామండి. ఈలోగా నూనె పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను. ఇది ఏగలవో రుబ్బేసి పక్కన పెట్టుకుంటే తాలింపు దాంట్లో కలిపేయచ్చు. పప్పు రుబ్బుకున్నానండి. ఇవి కూడా చెట్పట్టమంటున్నాయి. తాలింపులు వేసేస్తాను. తాలింపులో వేసేసి కలుపుకొని ఎర్రగా వేగిన తర్వాత పప్పు దాంట్లో వేసేస్తాను. వేగిపోయిందండి. కొంచెం ఇంగువ వేస్తాను. కొంతమంది ఇంగువ ఇష్టపడరు. ఇష్టపడే వాళ్ళు వేసుకోండి. పప్పు దీంట్లో వేసేసుకుంటాను. అంతేనండి, అయిపోయింది. కొత్తిమీర పప్పు ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడి కొత్తిమీర పప్పు. దీంట్లోకి ఆమ్లెట్ కానీ, బంగాళదుంప ఫ్రై కానీ, అప్పడాలు కానీ ఎవరు ఏది తింటే అది వేసుకోవచ్చు. నేనైతే పిల్లలకి ఆమ్లెట్ వేయబోతున్నాను. పెనం పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఒకరికి పెసరట్టు కావాలంట. ఉప్మా చేస్తే ఎవరికి తినబుద్ధి కాదు, నేనే తినాలి. పెసరట్టు మాత్రం రోజు వేసినా తింటారు. పెసరట్టు పప్పులోకి పిల్లలకి ఆమ్లెట్ వేస్తున్నానండి. ప్లెయిను. ఇది ప్లెయిన్, ఏం వేయలేదు, ఉప్పు కారం తప్ప. హోటల్లో వేసినట్టు మాత్రం పెసరట్టు ఇంట్లో రాదండి. ఎందుకని వాళ్ళు మైదా పిండి, ఇడ్లీ రవ్వ అంతా కలుపుతారంట. ఇంట్లో వేసేది మాత్రం అంత గట్టిగా రాదు. మనం పప్పు ఎక్కువ వేస్తాం కాబట్టి, బియ్యం అసలు వేయం కాబట్టి ఇలాగ వస్తుంది. ఒకటి తీసానండి, ఇంకోటి వేసాను. మనిషికి 2. ఈ ఆమ్లెట్ కూడా అయిపోయింది. ఇదేనండి ఈరోజు మా ఇంట్లో చేసిన వంటలన్నీ. ఏమేమి చేశానో మొత్తం పెట్టాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉప్మా అయితే నేనే తినాలి. ఎంతమంది తల్లులకి ఇదే కదా, ఎవరు తినకపోయినా మనకు తప్పదు, తినాలి. ఒక్కోసారి అన్నం కూడా తినకుండా టిఫినే తినాల్సి వస్తుంది. ఇది ఇంకా ఏగలేదు, వెనకాల కాలితే కానీ రాదు. అయిపోయిందండి. ఇదేనండి ఈరోజు మా ఇంట్లో వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.